మిత్రులారా, అందరికీ నమస్తే. అందరికీ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. నవంబర్ 26, 1949లో రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. మీ అందరికీ తెలుసు. జాతీయోద్యమంలో వెల్లువెత్తిన ప్రజల ఆకాంక్షలను ఆసరాగా చేసుకొని భారత స్వాతంత్రోద్యమంలో సమాంతరంగా జరిగిన ఆర్థిక సాంఘిక విప్లవాలలో పాల్గొన్న ప్రజల ఆకాంక్షలకు ఒక ప్రతిబింబంగా బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రూపొందించాడు. మరి ఆ భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో రాజ్యాంగ సభ ఆమోదించింది. సో అందరికీ మరొకసారి రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు రాజ్యాంగ ప్రవేశికలో మనం రాజ్యాంగంలో 22 భాగాలు, 12 షెడ్యూళ్ళు, 395 ప్రకరణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజ్యాంగ ప్రవేశికలో ఒక తాత్వికత ఉంటుంది. ఆ ప్రియాంబుల్లో ఉన్న ఒక తాత్వికతను రిఫ్లెక్ట్ చేసే, అమలు చేసే, ఆచరణలకు ఉపయోగపడే విధంగానే ఆ ప్రకరణలన్నీ ఉంటాయి. మరి ప్రవేశికలో ఉన్న పదాల యొక్క విస్తృత అర్థాలు తెలుసుకుందాం. ప్రవేశికలో మొదటి పదం సార్వభౌమ అధికారం, దాన్ని సర్వసత్తాక అంటాం. సావరిన్ స్టేట్. భారత రాజ్యాంగం భారతదేశాన్ని ఒక సర్వసత్తాక రాజ్యంగా ప్రకటించింది. సర్వసత్తాక అంటే ప్రభుత్వాలు రూపొందించే విధానాలు అన్నీ కూడా స్వదేశీ విదేశీ స్వార్థపర శక్తులకి లోబడి ఉండకూడదు. దేశంలో ఉన్న అత్యధిక ప్రజల ప్రయోజనాలను తీర్చే విధంగా ప్రభుత్వాలు తమ విధానాలను రూపొందించాలి. ప్రజల అభీష్టం, అత్యధిక ప్రజల మనోభీష్టం మేరకు అత్యధిక ప్రజల సంక్షేమానికి తోడ్పడే విధానాలే ప్రభుత్వాలు రూపొందించాలని భారత రాజ్యాంగం నొక్కి వక్కానించింది. దాని అర్థం చేసేదే సావరిన్ లేక సార్వభౌమ అంటాం. రెండవది సోషలిస్ట్. సోషలిస్ట్ అనే పదం భారతదేశానికి అత్యంత అవసరమైన ఒక సందర్భం. ఎందుకంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే భారత ప్రజలలో ఆర్థిక అసమానతలు ఉండకూడదు. సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకరణ కాకూడదు. సంపద వికేంద్రీకరణ కావాలి. సంపద సమాన పంపిణీ కావాలి. ఈ ప్రకృతి వనరులు, ఈ రవాణా, ఈ శక్తి, విద్య, వైద్యం, ప్రజల ప్రగతికి ఉపయోగపడే మౌలిక రంగాలన్నీ కూడా ప్రభుత్వ నిర్వహణలో ఉండాలి అని చెప్పేదే సామ్యవాదం.